అది నిజంగా దండం పెడతాను. ఇక ఓన్లీ ఎంత ఇప్పుడు 9:59 టైం. ఈ రోజు నేను రాత్రి 12 కి బయలుదేరాలి. అది కూడా 2 months కి US కి. అస్సలు సూట్ కేసు చూస్తే ఆ మూన్ ఉంది. అసలు ఒక్కటన్నా తీసి బయట పెట్టాల్సి వద్దాను. మనం చాలా ప్యాకింగ్ ఉంది, చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు అని వాళ్ళ ఇంటికి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒకసారి. 12 అయిపోతుంది. 12 తర్వాత ఎప్పుడు సర్దుతాము, ఎప్పుడు చేస్తాము, హడావుడి అయిపోదా? ఎందుకని ఇంత నువ్వు కావాలని చేస్తున్నావు, డిలే చేస్తే నేను అమ్మదే చేసుకోవచ్చు అంటే. అసలు నాకు నిజంగా అర్థం కావట్లేదు. నాకు నిజంగా లోపల నుంచి వణుకొస్తుంది, షివరింగ్ వస్తుంది, అన్ని వస్తున్నాయి టెన్షన్ కి. ఎందుకు ఇంత టార్చర్ నన్ను? నువ్వు రిలాక్స్డ్ గా వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? బడ్స్ గిడ్స్ పెట్టుకున్నావు, సరిపో వెళ్ళేసినప్పుడు సర్దేస్తాను వెళ్ళిపో. సో ఈ రోజు నా దగ్గర అగారోది ఏస్ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ ఉందండి. ఇది వచ్చేసి మనము విండోస్ కి వాడుకోవచ్చు, కార్పెట్స్ కి వాడుకోవచ్చు, సోఫాస్ కి వాడుకోవచ్చు, బెడ్స్ కి వాడుకోవచ్చు, ఫ్లోరింగ్ కి వాడుకోవచ్చు, డ్రై కానీ వెట్ కానీ. సో అందుకని ఇది వచ్చేసి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుందని ఆర్డర్ చేశాను అనమాట. మీకు తెలుసు అమెజాన్ లోనే ఆర్డర్ చేస్తాను నేను. సో ఇది అగారో ఏస్ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అండి. సో దీనిలో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్విచ్ అనమాట. ఈ స్విచ్ కి మీరు చూసినట్టయితే పైన ఒక ప్రొటెక్టర్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఎందుకు ఇలా ప్రొటెక్టర్ పెట్టారంటే మన హ్యాండ్స్ వెట్ గా ఉన్నప్పుడు స్విచ్ లోపలికి వాటర్ వెళ్తుంది కాబట్టి దిస్ ఇస్ అ ప్రొటెక్టర్ అండ్ విచ్ ఇస్ వెరీ సేఫ్ అనమాట. సో ఇక్కడ మనం హోస్ పైప్ అనేది పెడతాము. ఇది వచ్చేసి బ్లోవర్. దీనికి వచ్చేసి మనం ఇది ఫిట్ చేసేసుకోవాలి. లేదు బ్లోవర్ నాకు కొంచెం పైప్ ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పైప్ ఉంది కదండి, ఈ హోస్ పైప్ ఇది తీసేసి ఇక్కడ మనం దీన్ని ఫిట్ చేస్తాం. ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ కి మనకు కావాల్సింది మెయిన్ వైర్ అండి. ఎక్కువ వైర్ ఉంటే ఏమవుతుందంటే లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, దాని మూలాన మంచిగా మనము క్లీన్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ కార్డ్ ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఇలా తీసేసి ఇలా తీస్తే ఓపెన్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ లోపల ఇది మొత్తం సక్షన్ అంతా చేసేస్తుంది అనమాట. సో మొత్తం మట్టి అనేది లాగేస్తుంది అండ్ ప్రతిదీ మొత్తం డస్ట్ అనేది ఇక్కడ అక్యూములేట్ అయిపోతుంది. అండ్ ఇది తీసి మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ఈ లోపల కంటైనర్ ఉందో దిస్ ఇస్ 21 లీటర్ కెపాసిటీ అనమాట. ఈజీగా మూవ్ అవ్వడానికి మీరు కింద చూసారంటే ఇలాగా వీల్స్ ఉన్నాయి, సో దట్ మనకి చాలా ఈజీగా మూవ్ అవుతాయి. సో అటాచ్మెంట్స్ వచ్చేసేసి ఇలా మనకి ఒక హోస్ పైప్ ఇస్తారండి. వెట్ అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవాలి, బ్లోవర్ యూజ్ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఈ హోస్ పైప్ కి వచ్చేసేసి మనం ఏమైనా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టీపర్పస్ బ్రష్ అంటారండి, దీన్ని ఇలాగ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసేసి ఈ కార్నర్ ని ఇలా అంటే నీట్ గా మొత్తము పుల్ చేసేస్తుంది అనమాట. డస్ట్ అంతా సక్షన్ చేసుకుంటుంది. మనకి ఇంకా ఎక్స్టెన్షన్ రాడ్ కావాలి. ఈ బటన్ ఇలా పుష్ చేసి ఇలా చేస్తే అది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయి మంచి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి అబ్జార్బింగ్ బ్రష్ అండి, అంటే నీట్ గా వాటర్ అంతా కూడా అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. ఫ్లోర్ బ్రష్ అండి, దీనికి ఇక్కడ ఒక స్విచ్ ఉంది చూడండి. ఇప్పుడు మనం ఈ స్విచ్ చేసాం అనుకోండి, ఇదిగోండి మొత్తం ఇలాగ బ్రష్ అంతా బయటకు వచ్చేస్తుంది. మీకు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలనుకోండి, మన అగారో వాళ్ళు మంచిగా చాలా డీటెయిల్ మాన్యువల్ ఇస్తారనమాట. వారంటీ కార్డ్ ఇలాగ వస్తుంది అనమాట. బికాస్ ఇది అమెజాన్ లో ఆర్డర్ చేసుకుంటాం కదా, అందుకని. సో ఇప్పుడు నేను మీకు కొన్ని అటాచ్మెంట్స్ యూజ్ చేసి మీకు చూపిస్తాను. హోస్ పైప్ కూడా కనెక్ట్ చేశాను. హోస్ పైప్ కి ఇది మళ్ళీ రాడ్, ఎక్స్టెన్షన్ రాడ్ పెట్టాను. దాని తర్వాత పెట్టేశాను. సో మొత్తం అన్ని ఇదైపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రై క్లీన్ చేస్తున్నాం. సో అందుకని నేను బ్రష్ పెట్టాను అనమాట. సో బ్రష్ ఆన్ చేశాను, ఇదిగోండి. సో మేము డబ్బా ఓపెన్ చేసినప్పుడు ఏవైతే మొత్తం థర్మోకోల్ అన్ని చెత్త పడిందో నీట్ గా క్లీన్ చేసామండి. అది అక్యుములేట్ అయిందా లేదా అన్నది నాకు కొంచెం క్యూరియాసిటీగా ఉంది, చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి, చాలా బాగా వచ్చేసిందండి. మొత్తం ఇక్కడ అక్యుములేట్ అయిపోయింది. సో ఇప్పుడు వెట్ కూడా వాడి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చానండి, ఎందుకంటే మనం టెస్టింగ్ చేసుకునేటప్పుడు అన్ని చేసుకోవాలి. ఎన్ని నీళ్ళు వేస్తాను చూడండి. సో ఇప్పుడు చూద్దాం. ఫుల్ సో ప్రాసెస్ అని పార్ట్ ఆఫ్ ద కార్పెట్ లో ఇప్పుడు మనము ఈ కార్పెట్ ని క్లీన్ చేద్దాము. ఓకే,
చూసినట్టయితే ఇది చూడండి, ఇటు హాఫ్ ఆఫ్ ద కార్పెట్ ఎంత డర్టీగా ఉందో. ఓకే, అండ్ ఈ సైడ్ చూస్తే మీకు ఎంత షైన్ ఉంది చూడండి. చూడండి మనం ఏదేదైతే చేసామో చూసారా, నేను కొంచెమే వాటర్ యూజ్ చేశా కానీ ఆ వాటర్ కూడా నీట్ గా వచ్చేసింది అనమాట. సో అందుకని అగారో ప్రోడక్ట్స్ అనేవి చాలా అంటే చాలా కంఫర్టబుల్. అండ్ ఇదంతా చూసారా, ఇక్కడ అంతా వెట్ అయిపోయింది, అంటే నీట్ గా వాటర్ అంతా దీని నుంచి ఫిల్టర్ అయ్యి వెళ్ళింది అనమాట. సో మీరు కూడా అగారో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడు తప్పకుండా వీటి యొక్క ఇదిని చూసుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇక మన ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? హలో, ఇప్పుడు వరకు తమ సూట్ కేసు సర్దుకోలేదు. నేను సర్దుకోవడం కాదు, నేను ఇప్పుడు నాకు సర్దుకోవడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అమ్ము, నువ్వు చేస్తావు అది. నేను అసలు పొద్దునైంది, నేను స్నానం చేసాను, అన్ని నా పనులు నేను చేసుకున్నాను, స్నానం చేశాను, భోజనం ఆల్రెడీ మధ్యాహ్నం 3 అవుతుంది. ఎప్పుడు సర్దుతావు? నైట్ నాకు 12 o'clock ఎయిర్పోర్ట్ బయలుదేరాలి. సరే ఎక్కువ మాట్లాడకుండా మునక్కాయ చికెన్ వండాను నీ కోసం, కోపగించుకోమాక. ఎలా ఉంది? ఆల్రెడీ నేను తిన్నాను. మిస్ అవుతావా? నా చేతి వంట మిస్ అవుతావా? అమ్మో, ఆబ్వియస్లీ ఇన్ని సంవత్సరాలు నీ చేతి వంట తిని అందరినీ మరిపించే ఫుడ్ పెడతావు, ఇప్పుడు మిస్ అవుతావు అని అడిగితే నేనేం చెప్పాలి ఆన్సర్? చాలా మిస్ అవుతాను. ఈరోజు మా ఆయన కోసము మళ్ళీ 2 months వరకు నా చేతి వంట ఉండదు కాబట్టి మునక్కాయ చికెన్ ఫ్రై, చారు, రైస్ తిన్న వెంటనే ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, సరే తిన్నాక సర్దుదాం. మా ఆయన ఊరెళ్ళటం ఏంటో కానివ్వండి, ఇల్లంతా గందరగోళం. ఇప్పుడు ఏంటంటే నా మొత్తం జ్యువెలరీ వేసుకొని కూర్చున్నాను. ఇదిగోండి డబ్బాలు ఇంకా చాలా లోపల ఉన్నాయి. సో మా ఆయనకి ఇవన్నీ నేను కుట్టిన జ్యువెలరీ అండి, నేను చేసిన జ్యువెలరీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా నేను ఫొటోస్ పెడతాను, హ్యాండ్ మేడ్ తర్వాత పెట్టించాను. సో అందుకని ఇవన్నీ కూడా నేను మా ఆయన కోసం అని చెప్పి రెడీ చేశా. ఎందుకునంటే అక్కడ శివతాండవం చేసేటప్పుడు జ్యువెలరీ వేసుకోవాలి కదా, బాగుంటుంది. సో అందుకనే కూర్చున్నాను, ఇంకేం బాగుంటుంది, ఇలాంటివన్నీ బాగుంటాయా ఏంటి అని చూస్తున్నా. ఇది బాగుంటుంది, వేసుకుని చూడు. అంటే కొన్ని మనకి డాన్స్ కి బాగా సూట్ అవుతాయి కదా. సో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కి ఏంటంటేనండి, అందులో ఇంద్ర భారీ పర్సనాలిటీ కదా, పెద్ద శరీరం, అంటే హైట్ వైట్ అన్నీ ఉంటుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే కొంచెం మంచిగా డాన్స్ చేసేటప్పుడు, క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు కొంచెం హెవీ పీసెస్ ఆఫ్ జ్యువెలరీ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. కానీ ఒక్కటైనా పాడు చేసావో పని చెప్తాను నేను. బాగుంది కానీ ఏంటో బాలేదు చిన్ను. లేదు తీసే వేరే చేస్తా. బాలే, కృష్ణుడు సూపర్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. ఈ కృష్ణుడిని చూడనా, నా కృష్ణుడిని చూడనా? చాలు ఇంకా రా. ఓకే దా. ఇదిగోండి, ఇది వేసుకొని చూడు. నాకు మెళ్ళో ఇంకా కొంచెం హైలైట్ కావాలి, ఇది చూడవా? ఓకే, అది బాగుంటుందని అనిపిస్తుంది నాన్న. బాగుంది కదా? ఇది బాగుంది. ఇది మా ఆవిడ డిజైన్ చేయించిన డ్రెస్ అండి. కృష్ణ నీ బేగే అనే సాంగ్ ఉంది కదా క్లాసికల్, దానికి కృష్ణుడు అనమాట పెయింట్ వేయించింది. ఇప్పుడు నా మేకప్ జ్యువెలరీ సెట్ చేసేస్తావు, మేకప్ కూడా సెట్ చేస్తావు. ఓకే, కానీ నువ్వు ఉంటే బాగుండేది అమ్మ. షోలో లైవ్ చూస్తే ఎంత బాగుంటుంది కదా. నేను డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఉంటే నాకు ఇంకా ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్ గా చేసేవాడిని. ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఫోన్ ఇచ్చి నాకు లైవ్ చూపించవచ్చు. యాక్చువల్లీ ఇది 50th anniversary కదా, 2 days చేస్తున్నారు కదా, మోస్ట్లీ ఉండొచ్చు, లైవ్ పెట్టచ్చు వాళ్ళు. అది ఆ లింక్ ఉంటే కానీ నీకు పంపిస్తా, అప్పుడు లైవ్ చూడు. ఓకే, చలో ఇంకా సూట్ కేసు ఓపెన్ చేసేసి ఖాళీ సూట్ కేసు ఇంకా స్టార్ట్ చేద్దాము బట్టలు సర్దడం. ఇప్పటికి ఇంకా అయిపోయింది, జ్యువెలరీ అండ్ ఆల్ పెట్టేసుకున్నాను. అండ్ ఇగో మెడిసిన్స్ పెట్టుకున్నాను కవర్. అండ్ మా NM ఫుడ్స్ పికిల్స్ కూడా తీసుకెళ్తానండి నా ఫ్రెండ్స్ కి. 2-3 అడిగారు మన NM ఫుడ్స్ పికిల్స్, సో అందుకని నేను తీసుకెళ్తున్నాను. అండ్ నా మెడిసిన్స్, నా మేకప్ బ్రషెస్ అన్ని, ఇంకా జ్యువెలరీ అన్ని పెట్టుకున్నాను. ఇంకేంటి ఆలస్యం, పదే ఇంకా ఒక సూట్ కేసు సర్దితే అయిపోతుంది. అన్ని అయితే రెడీగా ఉన్నాయి కదా, లోపల పెట్టేయడమే కదా. చాలు, మొత్తం ఇంద్ర బట్టలు రెడీగా ఉన్నాయి, అన్నీ ప్యాక్ చేయాలి. కబోర్డ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఎందుకునంటే
ఇంక అన్నీ సర్దుతున్నా కదండి. నాకు బాధ ఏంటంటే ఇప్పుడంటే నేను సర్దుతా, కనీసం మడత పెట్టుకోవడం సరిగ్గా రాదు, తనకి సర్దుకోవడం సరిగ్గా రాదు. ఎక్కడికి వెళ్ళినా సూట్ కేసు సర్దాలంటే నేనే సర్దాలి. ఎలా సర్దుకుంటాడు ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క ఊరికి ట్రావెల్ చేసేటప్పుడు ఏంటి అన్నది నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. అదొకటి. ఇంకోటి 2 monthsకి వెళ్తున్నారు కదా, నేను ఎలా ఉంటాను? 2 months యూట్యూబ్, బిజినెస్ ఇవన్నీ ఎలా చూసుకుంటాను అన్నది కొంచెం టెన్షన్. అలవాట్లేదు తను లేకుండా నాకు షూట్ చేయటం. మొన్న 15 daysకి క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు, ప్రచారంకి వెళ్ళినప్పుడే నేను చాలా స్ట్రగుల్ అయ్యా అన్ని పనులు చేసుకోవడానికి. సో ఇప్పుడు ఎలా ఉంటాను ఏంటి అన్నది టెన్షన్గా ఉంది. ఈ మధ్యకాలంలో అన్ని రోజులు వదిలి వెళ్ళలే, బట్ దెన్ మన పని అంతే కదా. వర్క్ అంటే ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంటే. ఏమీ తెలియదు నాకు, ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటి, అన్నీ చేయగలనా ఒక్కదాన్నే అన్నది తెలీదు అని. సో ఇప్పుడైతే సర్దుతున్నా. సాయంకాలం శ్యామ్, చరణ్ అందరూ వస్తానన్నారు. అంటే శ్యామ్ అయితే రావాలి, నన్ను తీసుకొని రావాలి కాబట్టి. సో అందరూ వస్తానన్నారు ఎయిర్పోర్ట్కి. సరే రండి వెళ్ళేసి వద్దామని అన్నా. అది మా ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, బోల్డ్ అన్ని షోస్ చేసుకొని చక్కగా ఆయన యొక్క కళని 10 మందికి చూపించుకొని అప్పుడు రావాలి. సో లెట్ us హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఎందుకునంటే మరి ఇంద్రా ఉండరు కదా, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక్కదాన్నే వీడియోలు చేస్తూ ఉంటా. సో ఆ వీడియోల్ని మీరు అందరూ కూడా కొంచెం ఆదరించండి, ఓకే? ఇప్పుడు టైం వచ్చేసేసి 6:15 అయింది. 6:15 నేను ఇక్కడి నుంచి 12కి స్టార్ట్ అవ్వాలి. మావాడు ఇంకా సర్దుతుంది. ఏంటి సర్దడం ఇంకా ఇవ్వలేదా? అమ్మో, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను సర్దుతున్నా. నువ్వు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి షిఫ్ట్ అవుతావు కదా, అప్పుడు ఎలా సర్దుకుంటావు? ఇంత నీట్ గా ఉంటుంది కదా అమ్మ. ఇంత నీట్ గా డంప్ చేసేస్తాను. మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ న్యూయార్క్ నుంచి ఎక్కుతాడండి రిటర్న్ ఫ్లైట్. అప్పుడు మా చెల్లెలు సర్దేస్తుంది. మరదలు ఉంది కదా అక్కడ. అస్సలు కొంచెం కూడా సర్దుకోవడం రానే రాదు మా ఆయన. మా వాళ్ళు నేర్పించలేదు మా డాడీ. ఇదిగోండి జాకెట్ బాగుంది కదా, ఇదిగోండి. వాళ్ళు అసలు నిజంగా అల్లరి అంటే అల్లరి మా పిల్లలు నిజంగా. ఎందుకు? వాట్? ఏంటి చెప్పండి? వాట్? ఏంటి చెప్పు. నువ్వు కూడా ఎందుకు? వీటి మాత్రం చాలా మిస్ అవుతానండి నేను. రోజు డాన్స్ చేస్తాయి. స్వింగ్ అనగానే స్వింగ్ నానా అంటే ఇలా 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 అవుతాయి కదా. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ 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 జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. పెప్పులు 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 బంగారు తల్లి. ఏంటి వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా మీరు? దీనికి నేను ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాను అనమాట. హలో, సే హలో. See you soon. Best wishes to you. Best wishes to you. Best wishes to you. Best wishes to you. ప్యాకింగ్ చేస్తున్నాడండి మా ఆయన, తెగ్గ ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి అడుగుదాం, పాస్పోర్ట్ ఏది? పాస్పోర్ట్ లేకుండా, యుఎస్ వీసాలు లేకుండా ఎంట్రీ ఉండదు ఎయిర్పోర్ట్లలో. పాస్పోర్ట్ అనేది లాస్ట్ లో పెట్టుకోడు. ఎవ్వడు కూడా బుద్ధి జ్ఞానం ఉండేవాడు పాస్పోర్ట్ అనేది ముందు పెట్టుకుంటాడు. అర్థమైందా? బుద్ధి జ్ఞానం ఉండేవాడు ముందు పెట్టుకుంటాడు. మరి లేకపోతే మరి లేకపోతే ఓ సర్దేసుకుంటున్నావు. పాస్పోర్ట్ పెట్టుకుంటే ఎలా వెళ్దాం అనుకుంటున్నావు? నేనెందుకు ఇస్తాను బాయ్? లేదే, డాలర్స్ వేరే చోటు ఉంటాయి, పాస్పోర్ట్ వేరే చోటు ఉంది. వెళ్ళి తెచ్చుకో పాస్పోర్ట్. నన్ను ప్రతిదీ చిన్న పిల్లలాగా వెనకపడతాను అని చెప్పేసి అంటారు కదండి. మరి ఇప్పుడు మా ఆయన ఏం చేస్తున్నట్టు? ఆయన కనీసం ఆయన పాస్పోర్ట్ పెట్టుకోలేదన్న ఆలోచన కూడా లేదు. ఏది పాస్పోర్ట్? పాతది కొత్తది 2 ఉన్నాయా? నాకు 2 పాస్పోర్ట్లు ఉన్నాయండి. నీకు 2 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఓకే. అంటే 2 ఫిల్ అయిపోయాయి యాక్చువల్లీ. కాదమ్ము, నా పాస్పోర్ట్ ఎందుకు తీసుకెళ్తావమ్ము? ఇదే మరి
అమ్మో నువ్వు ఎన్నిసార్లు నన్ను నీ జోలికి రావద్దని అన్నా మళ్ళీ కలెక్టర్ ఎందుకు మనకి? మొన్న చూసి తరించారు జనాలు, చాలు. అవసరం లేదు, అంత అవసరం లేదు. నో యూ టేక్ ఇట్. నో, నా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళు ఫ్లైట్లోకి. మ్యాంగో ఎక్కడికి వెళ్తున్నాడు డాడా? నానా ఎక్కడికి వెళ్తున్నాడు డాడా? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు నాన్న డాడా? ఊరు వెళ్తున్నాడా? ఊరు వెళ్తున్నాడా? టాటా చెప్పడానికా? డాడాకి టాటా చెప్పడానికి వచ్చారా? అవునా? See, we will do video call. చెప్పండి నాన్న, వీడియో కాల్ చేస్తాము అమ్మ మేము అని చెప్పండి. ఓకే ఓకే, నేను చేస్తాలే మసాజ్ నీకు, ఓకేనా? అది కూడా చూడు రెడీగా ఉంది. పెప్పులు డాటా ఊరు వెళ్తున్నాడు నాన్న. సే బాయ్ రా, సే బాయ్. బాయ్ మమ్మా. బాయ్ నాన్న. చూడయ్య అసలుకి మళ్ళీ తెలిసిపోతాయి చిన్న వీటికి. ఊరు వెళ్తున్నారా? అసలు ఎంత ఎఫెక్షనేట్ అంటే వీటికి నేను రోజు సాంగ్స్ పెడతాను, రోజు డాన్స్ చేస్తాను. నేను పెడతానులే రోజు, మర్చిపోకుండా వాటిని నన్ను మిస్ చేయకుండా. అలాగే వాటిని ఎంటర్టైన్ చేయాల్సిందే. అలాగే సరేనా? అలాగే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ నాన్న. చాలు, ఇంకా పడుకోండి. అన్నీ ప్యాక్ చేసుకున్నట్టేనా? ఓకే. మళ్ళీ ఒక 2 months వరకు ఇలాగ కలిసి బ్లాగ్లో ఉండం. కలిసి లేకపోయినా నేను అక్కడి నుంచి చేస్తాను, అక్కడి నుంచి చేయి. సరేనా? డోంట్ ట్రై. చలో టైం అవుతుంది, పద. మిషన్లో మా ఆయన వెబ్ చెకింగ్ చేయడం కూడా మర్చిపోయాడు. ఫ్రెండ్ ఉన్నాడు ఎయిర్పోర్ట్ లో, ఫ్రెండ్ ఇప్పుడు హెల్ప్ చేస్తారు ఇమిడియట్ గా. చూద్దాం. ఓకే, బాగున్నాము. ఈ స్టైల్కి మాత్రం ఏం తక్కువ లేదు. మొత్తం చూడండి, మ్యాచింగ్ షూ, మళ్ళీ ఎక్కడ తగ్గేది లేదు అక్కడ. వద్దు బాబాయ్, నీకు దండం, నువ్వు నీ స్పెక్స్. పద. బాబాకి దండం పెట్టుకుంటున్నాడు, ఆయనకి చెప్పి వెళ్ళాలి. సో మా సైడ్లో ఏదైనా మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు పెరుగు, చక్కెర పెట్టామన్నమాట. అన్నీ మంచి జరుగుతాయని. ఆల్ ది బెస్ట్, హ్యావ్ అ సేఫ్ ఫ్లైట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరినా? ఓకే. ఏడ్చి కళ్ళు ఎలా అయిపోయావు? ఇప్పడానికి మొత్తం ఎన్ఎం ఫుడ్సే ఉంది ఇక్కడ. ఆడెవడో వెనక కనిపించట్లేదురా. శ్యామ్, చరణ్, అజయ్, సూర్య. అంటే మోకాళ్ళ దగ్గర వేసి 2 నెలల వరకు మా ఆయన డ్రైవ్ చేయలేడు కాబట్టి కార్ని. సీరియస్ గా ఈ మధ్య చేసిన డ్రైవింగ్ ఎప్పుడు చేయలేదు. అందుకని తనకి ఇప్పుడు
బ్రేక్ అనమాట, ఒక 2 months. ఓకే, ఇంటికి వచ్చేసా. ఇంకా ఏమీ తోచదు నాకు. ఎయిర్పోర్ట్లో నిజంగా సో స్వీట్. అంటే నా ఎన్ఎం ఫుడ్స్ టీమ్ అంతా కూడాను నేను ఎక్కడ ఏడుస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ నాతో పాటు ఎయిర్పోర్ట్కి వచ్చారు. అందుకని ఎంత ఏడుపు వచ్చినా సరే నేను ఎయిర్పోర్ట్లో ఏడవలేదు. మా ఆయన్ని నవ్వుతూ పంపించాలి అని ఫిక్స్ అయిపోయా. అందుకని అస్సలు ఏడవలే. తను షాక్ అయి ఉంటాడు, ఏంటి ఇది అసలు ఏడ్చేస్తుంది అనుకున్నానే. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఏడ్చాను, కానీ ఎయిర్పోర్ట్లో అస్సలు తన ముందే ఏడవలేదు. ఎందుకనంటే తను ఒక మంచి పని మీద వెళ్తున్నారు. సో ఆ పని మంచిగా జరగాలి, తను అక్కడ చేసే షోస్ అన్నీ బాగా జరగాలి, తను బాగా పర్ఫామ్ చేయాలి అనేసి. బట్ ఐ విల్ మిస్ హిమ్, అఫ్ కోర్స్ ఐ విల్ మిస్ హిమ్, బికాజ్ అలవాట్లేదు నాకు కూడా ఒక్కదాన్నే ఉండడం పెద్దగా కూడా. అంటే తను నేను ఎప్పుడు మ్యాక్సిమం మేమిద్దరమే ఉంటాము. అందరికీ కానీ చెప్తున్నాడు, కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు మా ఫ్యామిలీలో, అనుని జాత్ చూసుకోండి, అనుని జాత్ చూసుకోండి అని చెప్పేసి. నేనన్నా నేను బాగానే ఉంటాను, డోంట్ వరీ, యూ గో, నువ్వంత దూరం వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండని. అమ్ము, ఐ లవ్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ అండ్ సేఫ్ జర్నీ. మా ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాగా సపోర్ట్ చేయండి. ఒక్కదాన్నే ఛానల్ హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేస్తానో నాకు తెలీదు. ఇల్లంతా కామ్గా ఉంది, అసలుకి ఎంత కామ్గా ఉందో, నిర్మానుషంగా ఉంది, అస్సలు తోచట్లేదు నాకు అసలు. I'll miss you, Ammu. Okay, bye. Andarki bye. See you in the next episode. వెల్కమ్ టు నీలి మేఘాలలో. ఎలా సర్ప్రైజ్ అవుతారు ఏంటి అసలు ఏమో అన్నది వాళ్ళకి అర్థం కాదా. టవర్ స్టార్ మా వాడి జెంటి వీళ్ళకి